హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము అరటి సాగు చేస్తున్నాం అనమాట. అలానే 2 మడకలు కల్టివేషన్ చేయించింటే లోపల ఉన్న రాళ్ళన్నీ బయటకు వచ్చి పొచ్చైతే అందుకే ఈరోజు పొద్దున్నే వచ్చేసినాము. చిన్న పని పెద్ద ట్రాలీ వేసుకొని వచ్చినాము అనమాట. రాళ్ళు వేద్దామని చూడండి, ఇంట్లో వాళ్ళందరం వచ్చేసినాము. రాళ్ళు అయితే చాలా భారీగా అయితే బయట పడినాయి అనమాట. అది మనం 2 మడకలు వేసినాం, చాలా రోజులు అనమాట. 5 ఏళ్ళు, ఎందుకంటే మనం చిన్ని చెట్టు పెట్టినాం కూడా 5 ఏళ్ళు దీన్ని ఏం ముట్టుకోలేదు. అందుకే మనము జాండీర్ బండితో 2 మడకలు కొట్టించాం అనమాట. అందుకే అన్ని రాళ్ళన్నీ పొచ్చాలన్నీ బయటపడినాయి. అరటికి ఇబ్బంది అవుతుందని అందుకే ఒకటిసారి రాళ్ళు వేస్తున్నాము. చూడొచ్చు, లోడ్ వేసింది. ఫుల్ లోడ్ వేసుకుంటే బండి బరువు పడుతుంది, అక్కడికి బరువు పడుతుంది అన్నమాట. చూడండి సైడ్ రాళ్ళు వేస్తున్నాయో. అయితే మనం ఇంటర్ స్టన్స్ అయితే చేస్తున్నాం. చూడొచ్చు, అసలుకి బుజుగులో మనదైతే చాలా 5 ఏళ్ళు కాబట్టి మెత్త ఉందన్నమాట భూమి అనేది. అలానే చింటాడు కాబట్టి కొద్దిగా బరువు పడుతుంది, పెట్టాలి కదా. అది కాక ఆఫ్ లోడ్ వేసామన్నమాట పెట్టాలి నిండా. చూడండి, అయినా మన బండి అయితే బాగానే ఎక్కుతుంది. 735కి అయితే ఏమాత్రం తగ్గదని చెప్పారు అనమాట. 4 వీల్ ఇస్తే ఆడికి 6 స్కిడ్ అయితే అవుతుంది. స్టన్స్ మీద స్టన్స్ కొడుతుంది, లేసి పడుతుంది అన్నమాట. చూడండి ఎలా లేస్తుందో. నాకైతే కొద్దిగా భయమే వేస్తుంది, కానీ అలానే చిన్నగా ముందుకి పోతా అంటూ చిన్నగా వెళ్ళిపోతుంది అనమాట. మా అమ్మ అయితే భయపడుతుంది, వద్దురా అంటుంది, కానీ చిన్నగానే అలానే పోనిస్తున్నా. చూడండి, హాఫ్ క్లచ్ దొరకకుండా చిన్నగా పోతున్నా అనమాట. బండి చాలా బుజుగులో చాలా ఇబ్బంది పడుతుంది. అసలుకి ఆడికి బుజుగులో అయితే సింగిల్ బ్రేక్ కొట్టుకుంటూ వెళ్తున్నట్టు. కానీ చూడండి, ట్రాలీ అయితే పెద్ద ట్రాలీ అనమాట. చిన్న బండికి మనది 30 HP. అయినా అసలుకి చాలా బుజుగులో అయినా ఎట్లా ఎగుతుంది అనమాట. మనైతే సమ్ లోడ్ వేసినాం అన్నమాట. ఫుల్ లోడ్ అయితే వేయలేదు. ఈ హాఫ్ లోడే ఫుల్ ఎక్కువ అయిపోయింది బండి. దీని పానం చాలా చిన్నది కాబట్టి మనం అడిగే పెద్ద ట్రాలీ కలిగించాం అనమాట. పొచ్చి చాలా బరువు ఉంటుంది. ఎందుకంటే మనం అరటి పెట్టాలికి ఇవన్నీ మనం చిన్న రాళ్ళన్నీ ఏరేసుకోవాలి నీట్గా. అందుకే పొద్దున్న వచ్చినాము. చూడండి ఎలా స్కిడ్ అవుతుందో. అక్కడ ట్రాన్స్ఫార్మర్ మీద కొడుతుంది, చాలా భయం వేస్తుంది. అయినా చిన్న వెనక్కి ముందుకి రూట్ చేసుకొని చిన్న దావా వేసుకొని అసలు చిన్నగా వెళ్తున్నాను అనమాట. చూడండి, అయినా స్టన్స్ చేయడం సలుకలు సారికి లేస్తుంది బండి. చాలా ఓవర్లోడ్ అయిపోయింది అనమాట. చూడండి, చిన్నగా ఎలా వల్ల చిన్నగా రూట్కి వేసుకుంది అనమాట. ఇంకా వచ్చేసి ఆల్మోస్ట్ బండి అయితే బయటకు వచ్చేసింది అనమాట. ఈ దుబ్బులోకి చాలా లూజ్ మట్టింది అనమాట. అసలుకి 2 మడకలు కొట్టించాక చాలా 5 మడకలు కొట్టించాం అనమాట. అందులో దీంట్లో చాలా లూజ్ అయ్యింది మట్టి అయితే. ఆల్మోస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, హాఫ్ లోడ్ వేసుకున్నాం అనమాట. ఇవి పెట్టెల నిండా వేసుకున్నాం అనమాట. అసలుకి మనది ఇలా చేసుకోవడం వల్ల అయితే భూమి అయితే నీట్గా ఉంటుంది. అది కాక మనం ఏదన్నా పిల్లకలు నాటినా కూడా మనం పని చేసుకునే కూడా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా ఉంటుంది అనమాట. ఏంది ఇబ్బంది లేకుండా ఇంకా అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, మనైతే అన్లోడ్ పాయింట్ అయితే దగ్గరే. చూడండి, హాఫ్ ఫ్లోర్ జస్ట్ వేసుకున్నాం, ఎక్కువ అయితే వేసుకోలేదు, బండి బరువు పడుతుందని. దగ్గరే కాబట్టి ఎందుకు మన బండి కదా అని ఎందుకు సింపుల్గానే వెళ్ళిపోదామని చేసినాం. కొన్ని వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అనమాట. ఇది అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. గబ్బా తిప్పేసినాం అనమాట. ఈరోజు పెద్దగా రివర్స్ కూడా రాదు, ఇంకే కొద్దిగా వీడియో స్పీడ్ పెట్టామన్నమాట. కొంచెం అటు ఇటు వెళ్తుంది బండి అయితే. చూడండి, అన్లోడ్ చేస్తున్నాం అన్నమాట. రాళ్ళని ఇక్కడ వచ్చేసి ఒకటి గుంటుంది, దాంట్లోకి వస్తున్నాం రాళ్ళని అయితే. చూడండి, అయిపోయింది. రిటర్న్ మళ్ళీ తోటలోకి వెళ్ళడం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.